నా డే రొటీన్ స్కూల్ కోసం లేపేసిన కోలిగేట్ పెట్టేసి ఇచ్చేసిన. వాడు బ్రష్ చేస్తుండే. అప్పటిదాకా స్టవ్ మీద పాలు నీళ్ళు పెట్టేసిన. వాడిని స్నానం. నిజంగా ఆడవాళ్ళకి పొద్దుగా లేస్తే ఎన్ని పనులు ఉంటాయి తెలుసా. ఎంత చేసినా ఆ పని అయిపోదు. మీరు కూడా ఎంత పని చేస్తారో నాకు కూడా కొంచెం కామెంట్లో చెప్పండి. నిజంగా ఎంత పని చేసినా ఒక ఛాయ్ తాగితే ఎంత రిలీఫ్ ఉంటుంది కదా. ఇంకా నేను ఛాయ్ పోసేసుకున్నా కదా, వాడు పాలు తాగుతుండు కదా, ఇద్దరు ఇట్లా ఎవరిది ఫస్ట్ అని కొంచెం కాంపిటీషన్ పెట్టినట్టు అట్లా చెప్పి పోస్తే వాడు జల్దీ తాగుతాడు, స్కూల్కి కొంచెం జల్దీ వెళ్ళిపోవచ్చు కదా అని అట్లా చెప్తా వానికి. చెప్పి నువ్వు ఏం తాగుతున్నావు? ఇంకో ఏం తాగుతున్నావు వికి? పాలు. ఏం పాలు? పాలు. వన్ పాలు తాగడం అయిపోయింది, నా చాయ్ తాగడం అయిపోయింది. ఇంకా స్నానం చేపించేసిన, ఫ్రెష్ అప్ అయిపోయిండు. ఇక స్కూల్కి రెడీ అయిపోయిండు. ఇక ఒక్కడ వెళ్తుండే ఎవరు డ్రాప్ చేస్తలేరు అనుకోకండి, నేనే డ్రాప్ చేయాలి. ఏమనుకోకండి, ఇది నా ఫస్ట్ వీడియో. కొంచెం ఎట్లున్నా కొంచెం మీరే అర్థం చేసుకోండి. నాకేం రాదు, వీడియో తీయడం రాదు, అంతా ఎడిటింగ్ రాదు, వాయిస్ ఓవర్ రాదు, ఏం రాదు. అయినా ఏదో అందరు చేస్తారు కదా, వాళ్ళని ఇంప్రెషన్గా తీసుకొని నేను కూడా ఎంతో అంత ట్రై చేయాలని మీ ముందుకి ఇట్లా వచ్చిన. ఏదన్నా మిస్టేక్ ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. ఇగో మా ఆయన లేచిండు, ఇప్పుడు స్నానం చేసేసి వచ్చిండు, ఛాయ్ తాగుతుండు. ఛాయ్ తాగేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఏం హెల్ప్ చేయడు ఇంట్లో. కాకపోతే నాకు అప్పటి నుంచి ఈయన నాకు మస్తు బూస్టింగ్ ఇస్తుండే, వీడియోస్ చెయ్యి అని. అయినా అప్పటి నుంచి కూడా చెప్పిండు యూట్యూబ్ చెయ్యి అని. కానీ నేనే భయపడిపోయి చెయ్యలేదు. అయినా కూడా ఇప్పటికీ ఆయననే సపోర్ట్ చేస్తుండు, చెయ్యి ఏం కాదు. మా ఇంట్లో రెస్ట్ అంటే మా పాపదే. వాళ్ళ అన్న స్కూల్కి వెళ్ళిపోయినాక, వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయినాక ఇప్పుడు లేస్తుంది. బ్రష్ చేయించేసిన. ఇంకా అట్లనే వేడి నీళ్ళు ఉండే, నా కోసం పెట్టుకునే నీళ్ళు ఉండే. ఇప్పుడు లేవదేమోలే అనేసి నేను పెట్టేసుకున్నా. ఇంకా లేచింది కదా అనేసి ఇక ఈమెకు చేపిస్తే ఒక పని అయిపోతుంది కదా. ఇక ఆమెకు చేయించేసినామనుకో పూజ కూడా చేసుకున్నా, నాకేమి ఇబ్బంది ఉండదు. ఇంకా బట్టలు వేపించేసి ఇంకా ఆమెకు ఆకలి అవుతుంటుంది. ఇక పాలు తాపిచ్చేస్తా. మళ్ళీ ఇప్పుడు ఆమెకేసి ఆ బట్టలన్నీ ఖరాబ్ చేసుకుంటాయి. డైలీ అట్లనే వేస్తుంది. తాపిస్తాన్నా వినదు. ఇక అట్లా వద్దులే, ఇప్పుడు స్నానం చేసింది, మళ్ళీ బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయని నేనే తాపిస్తున్నా. ఏదో చెప్పుకుంటా, ఇక చెప్తేనే కదా వింటుంది. ఇంట్లో పూజ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు. ఇల్లు పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు మా బాబు వస్తానే మెట్ల కాడ అడుగుతాడు ఆ ముగ్గు చూసి, మమ్మీ పూజ చేసినావా, నాకు బొట్టు పెట్టు, గుడికి వెళ్దాం, ఏదో ఒకటి అడుగుతాడు. మనకి పూజ అన్న గుళ్ళు అన్న చాలా. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీ బ్లెస్సింగ్స్ అందరికీ కావాలి. మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా. నాకు ఈ వీడియో తీయడానికి ఎవరు హెల్ప్ చేస్తారో మీకు లాస్ట్లో చూపిస్తా, అది ఎవరో. పూజ చేసుకునేటప్పుడు మీకు ఎంతమందికి అలవాటు ఉంది భక్తి ఛానల్ పెట్టుకుంటా చేసుకోవడం? అట్లా చేసుకుంటుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అవే పాటలు వినుకుంటా మనకి ఏ టెన్షన్స్ అనిపించవు. పూజ అయితే ఇక కంప్లీట్ అయిపోయింది. ఇక ఆరతి తీసుకోవడానికి రాకపోయినా ట్రై చేస్తుంది. ఇక నేను కూడా తీసుకుంటున్నా. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నిజంగా కన్ఫ్యూజ్ వస్తుంది. నార్మల్ టైంలో మనం ఎంతైనా మాట్లాడతాం, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అవుతామంటే అంత కన్ఫ్యూజ్ అవుతాం. నిజంగా నార్మల్ ఉన్నప్పుడు ఎంత మాట్లాడుతున్నా అంటే అంత మాట్లాడుతున్నా. వీడియో ముంగడ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇక్కడదక్కడ మాట్లాడుతున్నా, ఇక్కడ మాట్లాడుతున్నా. నిజంగా చాలా కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక కొంచెం ఎట్లున్నా మీరే అర్థం చేసుకోండి. నిజంగా మీరే చెప్పండి అబ్బా, ఫస్ట్ వీడియో అంటే ఎంత కన్ఫ్యూజ్ ఉంటారు. అయినా కూడా కొంచెం డేర్ చేసి మాట్లాడుతున్నా. ఎట్లున్నా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ వీడియో అంటే తెలుసు కదా మీకు కూడా ఎట్లుంటుందా భయం, టెన్షన్. దీనికన్నా ఫస్టే నేను 2 వీడియోలు చేసిన. ఆ ఎడిటింగ్ అయిపోగానే వాయిస్ ఓవర్ ఇచ్చే కాడ నాకు చాలా కన్ఫ్యూజ్ వచ్చేసింది. ఇంకా నా వల్ల కాదు, నేను చెయ్యను అనేసి, వద్దు నేను చెయ్యను అని చెప్పిన. అయినా కూడా ఏం కాదు, చేస్తుంటేనే వస్తుంటుంది అనేసి ఇక మా ఆయన సపోర్ట్ చేస్తేనే నేను అయినా ట్రై చేస్తున్నా. నిజంగా ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడాలా అనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక యూట్యూబ్ వీడియో కావాలంటే ఇంత కష్టం ఉంటుందా అనిపిస్తుంది. ఇంతకు మేము ఏం తింటున్నాం మీకు చెప్పనే లేదుగా. ఇడ్లీ తింటున్నాము, చాలా ఆకలి మీద ఉన్నాము. మార్నింగ్ లేస్తే ఇక ఆకలి అవుతుంటుంది కదా. ఇక నేను మా పాప అయితే ఇడ్లీ తింటున్నాము. వంట చేసినా కానీ ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయినా. నేను ఏం కర్రీ చేసిన అంటే ఆలుగడ్డ కర్రీ చేసిన, రైస్ వండిన. ఇక ఇప్పుడు వండిన మా బాబు వచ్చినాక ఇక తిని మంచిగా వండుకుంటాం. ఇక మేము
ఇక ఇంట్లో ఉంటే అంతే కదా, ఇంకేం పని ఉంటుంది, అదే డే రొటీన్గా అదే పని ఉంటుంది కదా. ఒక్కరుంటే ఇల్లు ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది, అదే ఇద్దరు ఉన్నప్పుడు అస్సలు ఇల్లు ఇట్లా ఉండనే ఉండదు మా ఇల్లు అయితే. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడు, ఇక వీడే నాకు హెల్ప్ చేసిండు వీడియోలల్లా, కొంచెం వానికి వచ్చినట్టు ట్రై చేసి. ఇక నాకు ఇంతసేపు హెల్ప్ చేసిండు వీడియోలు తీయడానికి. ఇంకో మా పుత్తిగాడు కదా, పుత్తిక్ స్కూల్కి ఇవ్వ అంటే రోజు రుమ్మాలు కొడతాడు వీడు కదా. అక్కడ అవునా అక్కడ అవునా తీసినావు పుత్తిక్ నా వీడియోలు? నా వీడియోలో ఇప్పుడు వీడియోస్ తీసినావు కదా. తీసిన ఆ.